శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం రామ, రావణ సంగ్రామం అన్న దాన్ని చెప్పుకోబోతున్నాం. నిన్న మనం లంకకి ఏ విధంగా వీళ్ళు వారధి కట్టారు, తర్వాత లంకా నగరాన్ని చేరుకున్నారు అన్నది కూడాను మనం తెలుసుకున్నాము. ఈరోజు సంగ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. లంకలో రాక్షసులకు, వానరులకు భీకరంగా పోరాటం చెలరేగింది. రామ, రావణ జయశబ్దాలు దిక్కులు ప్రక్కటిల్లేలాగా వినిపించసాగాయి. వృక్ష ప్రయోగాలతోటి పరిగెలు పెరిగిపోయాయి. శిలల తాకిడికి ముద్గారాలు పొడిపొడైపోయాయి. వాడి గోళ్ల విన్యాసాలు శస్త్రాలను అతిక్రమించేశాయి. కొండలు గజాలను హతమార్చాయి అంటూ వాళ్ళు అసలు యుద్ధంలో ఏ ఆయుధాలను ఉపయోగించారు, వాటి ద్వారా ఏమిటేమిటి జరిగింది అన్నది కవి ఇక్కడ మనకి వర్ణించి చెప్పేశారు. పిదప రాక్షస మాయా నిర్మితమైన రాముని శిరఃఖండం చూచి సీత మూర్ఛబోయింది. అది మాయా ప్రభావమని చెప్పి త్రిజట ఆవిడ్ని తేరుకునేలాగా చేసింది. నా నాథుడు జీవించే ఉన్నాడు అని సీత శోకాన్ని తరించేసింది. కానీ ముందు రాముడు నిజంగా మరణించాడని నమ్మి జీవంతో ఉంటినే అని ఎంతో సిగ్గుపడింది అంటూ కవి ఇక్కడ రాశారంటే, రాముడు మరణ వార్త విని కూడాను నేను ఇంకా బతికే ఉన్నానేమిటి అని సీత సిగ్గు చెందింది అంటూ రాశారనమాట. అంత ప్రేమ లేదా నాకు ఆయన మీద అని ఆవిడనే శంకించేసుకుందిట. ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులు బంధించాడు. గరుడిని రాకతోటి ఆ అస్త్రబంధం విడిపోయింది. క్షణకాలం వారు అనుభవించిన క్లేశం స్వప్న సంఘటనలాగా తోచింది వాళ్ళకి. పిదప రావణుడు శక్తిని ప్రయోగించి లక్ష్మణుని వక్షస్థలాన్ని భేదించాడు. ఆ దెబ్బకి రామునికి తగలకపోయిన శోకంతో అతని హృదయం భిన్నమైంది అన్నాడు. ఆంజనేయుడు తెచ్చిన సంజీవిని మహా ఔషధితోటి లక్ష్మణుడు తేరుకున్నాడు. మళ్ళీ అతడు శరప్రయోగంతో లంకలోని స్త్రీల ఏడుపులకు ఆచార్యకం వహించాడు అంటూ లక్ష్మణుడి యొక్క ప్రతాపాన్ని తెలియజేశారు కవి. శరత్కాలం మేఘగర్జితాన్ని, ఇంద్రధనస్సును రూపిమాపినట్లే లక్ష్మణుడు మేఘదూతుడిని సింహనాదాన్ని, ఇంద్రాయుధ తుల్యమైన ధనస్సుని నిశ్శేషం గావించాడు. సుగ్రీవుడు ముక్కు చెవులు కోయగా శూర్పణఖతో పోలిక సంతరించుకున్న కుంభకర్ణుడు సమ్మెట దెబ్బలకు తెగిపడిన మనస్శిలలు గల పర్వతంలాగా వచ్చి రాముణ్ణి నిరోధించాడు. నిద్రాప్రియుడమైన నిన్ను అకాలంలో వ్యర్థంగా మీ అన్న నెలకొల్పాడని చెప్పి కాబోలు రామబాణాలు అతన్ని దీర్ఘ నిద్రకు గురి చేశాయి అంటూ కవి మరొక్కసారి తన ప్రతాపాన్ని ఇక్కడ చూపించారు. సమరభూమిలో రేగిన పరాగం రాక్షసుల రక్త ప్రవాహంలో పడినట్లే ఇతర రాక్షసులు కూడా వానరీకం పైబడి అణగారిపోయారు. పిదప రావణుడు నేడు జగత్ ఆరవణమో ఆరామమో కాక తప్పదు అంటూ ఇల్లు వదిలి యుద్ధానికి వచ్చేసట. అంటే ఇంకా రావణుడే బయలుదేరి వచ్చాడనమాట. ఈరోజు జగత్తు ఆరామం అవుతుందో ఆరావణం అవుతుందో చూద్దామని బయలుదేరి వచ్చాట. పాదచారి అయిన రాముణ్ణి, రథస్థుడైన రావణ్ణి చూసిన ఇంద్రుడు కపిలవర్ణం గల గుర్రాలను పూంచిన రథాన్ని రాముడికి పంపించాడు. వియద్గంగా తరంగాల గాలికి రెపరెపలాడే జెండా కలిగి జయశీలమైన ఆ రథాన్ని రాముడు మాతలి చేతినూతగా గోని అధిరోహించాడు. అంటే సారథిగా మాతలిని ఉంచుకొని అధిరోహించాడు శ్రీరామచంద్రుడు. దేన్ని? ఇంద్రుడు పంపిన రథాన్ని. అప్పుడు ఏం చేసట మాతలి, రాక్షసుల అస్త్రాలన్నీ కూడాను జస్ట్ తామర పువ్వు ఆకులాగా తన శరీరానికి తగిలే విధంగా అయ్యేటువంటి ఒక కవచాన్ని అతలి రాముడికి ధరింపజేశారు. బహుకాలానికి అన్యోన్యమైన దర్శనతోటి పరాక్రమించడానికి అనువుగా ఏర్పడ్డ నాటి రావణుల పోరాటము చరితార్థమైన దానివల్లే ఒప్పారింది అన్నట్ట. ఇక్కడ మనకు ఒక అలంకారం ఉందిట, అనన్వయ అలంకారం అంటారట దాన్ని. అది యుద్ధకాండలో మనకి 107వ సర్గలో రామాయణంలో చెప్పబడుతుంటాయి. ఎలా చెప్పబడుతుంది అంటే, గగనం గగనాకారం సాగర సాగరో భవ రామరావణో రామరావణోరివ. అంటే వాళ్ళిద్దరిని ఎలా ఉందంటే వాళ్ళిద్దరి యుద్ధంలానే ఉంది. పోల్చదగ్గ వస్తువు అంటూ ఇంకొకటి ఏది కనబడలేదుట వాళ్ళకి. సాగరం కంటే పెద్దది ఏది ఉంటుంది? సాగరంలాగా ఉంది. గగనం గగనంలాగానే ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరి యుద్ధం ఎవరితో పోల్చాలి? ఆ పోల్చడానికి అనువు లేకుండా ఉన్నటువంటి దానిలాగా వాళ్ళది వారికే సాటి, ఇంక ఎవరిని దీంతో పోల్చలేము అన్నట్టుగా ఉందిట ఆ యుద్ధం.
చక్కటి ఉపమానం వేశారు మనకి వాల్మీకి మహర్షి ఇక్కడ. ఆ తర్వాత ఈ బాహుబలానికి అన్యోన్యమైన పరాక్రమించడానికి అనువుగా ఏర్పడ్డ నాటి రామ రావణుల పోరాటం చరితార్థమైన దాని వలె ఒప్పారింది అన్నారు ఇక్కడ కాళిదాస్ గారు. బంధుజనులు మరణించడంతోటి పరిచారక శూన్యుడైన రావణుడు తాను ఒక్కడే ఉన్నా పెక్కు చేతులు, పెక్కు తలలు, పెక్కు కాళ్ళు ఉండడం వల్ల మాతృవంశస్థులైన అనేక రాక్షసులతోటి కూడిన వాడిలాగా ఆయనొక్కడే అలా తోచేట వీళ్ళందరికీ. అంటే ఆయనొక్కడే బహురాక్షసుల్లాగా కనబడ్డాడనమాట. లోకపాలురను జయించినవాడు, తన శిరస్సులతోటి శివుని అర్చించినవాడు, కైలాసాన్ని పైకెత్తినవాడు అయిన పగతుణ్ణి దాశరథి గొప్పగానే సంభావించాడు. సీతా సంగమ సూచకంగా చెలిస్తున్న రాముని కుడిభుజంపై మహాకోపి అయిన దశకంఠుడి వాడి శరీరం నాటుకుంది. రాముడు ప్రయోగించిన బాణం అతని హృదయాన్ని భేదించి పాతాళవాసులైన ఉరగులకు ప్రియం చెప్పడానికి అన్నట్లు భూమిలో ఒకటి ప్రవేశించింది అంటూ రామబాణం గురించి ఆయన అక్కడ కవి చక్కగా వర్ణించారు. మాటతో మాటను ఖండించే వాది ప్రతివాదులకు లాగానే అస్త్రంతో అస్త్రాన్ని భేదించే వారి ఇరువురి పరస్పర జయ సంరంభం అంతకంతకు పెరిగిపోయింది. పోరాడే రెండు మదగజాల మధ్య వేదికలాగా పర్యాయక్రమంతోటి విక్రమం ప్రదర్శించే వారిరువురి నడుమ జయలక్ష్మి సమాన స్థితిని వహించింది అంటూ కవి మళ్ళీ చక్కగా చెప్పారు ఇక్కడ. ప్రయోగానికి ప్రతి ప్రయోగానికి హర్షించిన సురాసురులు వారిపైన వర్షించిన పుష్పవృష్టి పరస్పర తెరజాలం సహించలేక మధ్యలోనే నిరోధించేసింది. విజయలబ్ధమైన కూటశాల్మిలి నామకమగు యముని గదలాగా ఉన్న ఇనుప చీలులు కీలించిన శతఘ్నిని రాముడి పైన ప్రయోగించాడు అంటూ ఒక అస్త్రం గురించి ఇక్కడ ఆయన ప్రస్తావించారు. తన రథాన్ని సమీపించక ముందే రాక్షసుల ఆశతో పాటు శతఘ్నిని రాముడు అర్ధచంద్ర మకసరాలతోటి అరటిమాకు నరికినట్లుగా నరికేశాడు అంటూ దానికి ప్రతిస్పందన కింద రాముడు ఆయన ఆ శరాన్ని ఏ విధంగా నిగ్రహించాడు అన్నది కూడా ఇక్కడ మనకి చెప్పేశారు. తర్వాత సాటిలేని మేటి వీలుకాడైన రాముడు సీతా శోకశల్యాన్ని తొలగించే మహా ఔషధమైన అమోఘ బ్రహ్మాస్త్రాన్ని వింట సంధించి ప్రయోగించాడు. ఆ అస్త్రం వెంట దేదీప్యమానమైన 100 ముఖాలతో వ్యాపించి భీకరమైన పడగలగల శేషుని శరీరంలాగా తోచింది. మంత్రయుక్తమైన ఆ బ్రహ్మాస్త్రంతోటి రాముడు నొప్పి తెలియని రీతిగా త్రుటిలో రావణ్ణి శిరశ్రేణిని నేలగూల్చాడు. అలా తెగిపడిన రాక్షసేశ్వరుని 10 తలలు నీటిలో అలల చేత పెక్కురూపాలుగా విడిపోయి బాలసూర్యుని ప్రతిమలాగా కనిపించాయి. దశముఖని తలలు నేల రాలినప్పటికీ మళ్లీ అతని శరీరానికి అవి అంటుకుపోయాయేమో అన్న సందేహంతోటి దేవతలు పూర్తిగా నమ్మలేకపోయారు. ఆపై త్వరలో రాజ్యాభిషేకం పొందనున్న రాముని శిరస్సుపై దేవతలు పుష్పవర్షం కురిపించారు. మదదారుల చేత తడిసి బరువెక్కిన రెక్కలు గల తుమ్మెదలు ఆ పుష్ప సౌరభంతో ఆకర్షింపబడి ఐరావతాది మదగజాల గండభాగాలను వదిలి భూమికి వచ్చేసాయి అన్నాడు. దేవకార్యం తీర్చి నారి సడలించిన రాముడి వద్ద మాతలి సెలవు కైకొన్నాడు. పేరు చెక్కిన రావణుని బాణాలు నాటిన ధ్వజదండం కలిగి 1000 గుర్రాలు బోరించి ఆ దివ్యరథాన్ని వెంటనే మాతలి ఊర్ధ్వలోకానికి తరలించుకుని వెళ్ళిపోయాడు. అంటే పని అయిపోయింది కదా ఇంకా, అందుకని ఇంద్రుడి దగ్గరికి మళ్ళీ మాతలి ఆ రథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ ఇక్కడ చెప్పారనమాట. పిమ్మట రఘువతి అగ్నిశుద్ధిరాలైన సీతను పరిగ్రహించాడు. అనుచలికాడైన విభీషణుడికి రావణ రాజ్యలక్ష్మిని కట్టబెట్టాడు. సుగ్రీవ విభీషణులు లక్ష్మణాదులు వీడందరూ వెంటరాగా పరాక్రమ విజితమైన పుష్పక విమానాన్ని అధిరోహించి అయోధ్యకు పయనమయ్యాడు శ్రీరామచంద్రుడు అంటూ కవి ఈరోజు కథని ఇక్కడికి ఆపారనమాట. రేపు మనకి కథలో ఏం చెప్పబోతున్నారు అది మనం అయోధ్య వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోబోతున్నాం అనమాట. అదంతా రేపటి కథలో విందాం. అంతవరకు సెలవు.